వార్తలకు స్వాగతం. నన్ను ఆదరించి ఆశీర్వదించండి. నేను అందుబాటులో ఉండి నిరంతరం అభివృద్ధి, సంక్షేమం, ప్రజాసేవ మీతో మమేకమై ఉండి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తానని మాజీ శాసనసభ్యులు వేడుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఆకివీడులో నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఆయనకు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. సమావేశాన్ని ఉద్దేశించి శివరామరాజు మాట్లాడుతూ తనకు మద్దతు ఇచ్చి ముందుకు వచ్చిన శ్రేయోభిలాషులకు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ఆకివీడు నగర పంచాయతీలో అభివృద్ధి, సంక్షేమంపై అవగాహన ఉందని, మరింత అభివృద్ధి దిశగా కృషి చేయడానికి తనకు అవకాశం కల్పించాలని వేడుకున్నారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అందరూ ఆశీస్సులు ఇచ్చి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో కట్ట నాగా, చొక్కాపు సుబ్బారావు, రవికుమార్, దుర్గారావు, నరసింహమూర్తి, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. మన ఆకివీడులో మిత్రులు, శ్రేయోభిలాషులు, యువత అందరూ కలిపి చిన్న ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. ఆత్మీయ సమావేశంలో నేను పాల్గొనటం సంతోషంగా ఉంది. ఆత్మీయులందరూ కూడా ఆత్మీయతతోటి మనం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని స్మరించుకుంటూ, అట్లాగే మనం అందరికీ కూడా అందుబాటులో ఉండే విధానాన్ని తలుచుకుంటూ అందరూ కూడా మద్దతు ఇచ్చే విధంగా ముందుకు రావటం రానున్న రోజుల్లో మంచి శుభపరిణామం. అలాగే ఆకివీడు నగర పంచాయతీ సంబంధించి అభివృద్ధి, సంక్షేమం మీద అవగాహన ఉంది. అట్లాగే ఇక్కడ ప్రజలు అన్ని వర్గాలు కూడా ఆకివీడులో ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆకివీడు మరింత అభివృద్ధి చెందాలి. అలాగే మౌలిక వస్తువులు ఇంకా సమకూరాల్సినవి కూడా ఉన్నాయి. రానున్న రోజుల్లో యువతకి కూడా మరింత సదుపాయాలు కూడా కలగాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ఆత్మీయ సమావేశంలో మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా అండగా ఉండటానికి ముందుకు వచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకించి యువత ముందుకు వచ్చారు. యువకులందరికీ కూడా నా కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా నన్ను ఆదరించి ఆశీర్వదించండి. ఆకివీడు మండలంలోని మందపాడులో మంగళవారం శ్రీ శ్రీ కోటి నంగాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత, ఉండి స్వతంత్ర అభ్యర్థి వేడుకూరి వెంకట శివరామరాజు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరను గ్రామస్తులు అందరూ కలిసి ఎంతో ఆనందంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారని, రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఉండి నియోజకవర్గ ప్రజలకు ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల నరసింహమూర్తి, జోగి ముత్యాలు, కట్ట ఆదినారాయణ, చొక్కాపు సుబ్బారావు, కట్ట నాగా, దుర్గారావు, జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గంగాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ నంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని గ్రామస్తులందరూ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం ఈ గ్రామానికి శుభకరం. నంగానమ్మ తల్లి అందరూ కూడా మొక్కుకోవటం, అందరూ కూడా మొక్కుబళ్ళు తీర్చుకొని అమ్మవారిని మొక్కులు తీర్చుకుంటూ ప్రార్థించటం, అమ్మవారి ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని చల్లని దీవెను ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ గంగానమ్మ జాతరలో భక్తులందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధల్లో పాల్గొన్నారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా సోదరీమణులు, మాతృమూర్తులు, ప్రత్యేకించి యువత ఈ నంగానమ్మ జాతరలో ఉత్సాహంగా పాల్గొనటం ఈ గ్రామాల్లో మనకి ఒక ఆచారంగా ఉంది. ప్రతి గ్రామంలోని కూడా మనకి గ్రామ దేవతలు ఉండి, ఆ గ్రామ దేవతలు మనకి ఏ కష్టం వచ్చినా, మనం ఏదైనా ఒక మొక్కుబడి మొక్కుకుంటే ఆ కష్టాన్ని తీర్చి అందరికీ అండగా దండగా ఉండే గ్రామ దేవతలతోటి మన ప్రాంతం అంతా కూడా విలసిల్లుతూ ఉంది. ఈ మందపాడు గ్రామ నంగానమ్మ తల్లి అందరికీ చల్లని దీవెనలు ఇచ్చి అందరికీ శుభాలు కలగజేయాలని కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
నర్సాపురం 26వ వార్డుకు చెందిన కొల్లాబత్తుల సరస్వతిరావు, నరసింహారావు, నేతల కొండరాజు, జల్లెల సురేష్ బాబు, రిషికుమార్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముందు ప్రసాద్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి ప్రసాద్ రాజు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం గోపవరంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు తనయుడు వరుణ్ సాయి పాల్గొన్నారు. గ్రామ ఎంపీటీసీ సభ్యులు, గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ఎన్నికల నిర్వహణ, శిక్షణ కార్యక్రమం తదితర అంశాలపై ముందస్తు కార్యాచరణ అందజేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. బుధవారం వెలగపూడి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ సమావేశ మందిరం నుంచి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆర్ఓలతో కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ నామినేషన్ ఏప్రిల్ 18 నుండి 7 రోజుల పాటు స్వీకరించి తదుపరి ఎన్నికల ప్రక్రియకు సన్నద్ధం కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ మేరకు నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించాల్సిన పనులు, శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు. ఆబ్సెంటరీ ఓటును గుర్తించడం, రికార్డు పరిశీలన, బిఎల్ఓల వారీగా ఒక క్రమ పద్ధతిలో నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆ మేరకు ఫారం 12D అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా అమలు పరచడం పై వివిధ తనిఖీ బృందాలతో విధుల్లో జవాబుదారీతనం, ఖచ్చితత్వం కలిగి ఉండడం చాలా ముఖ్యమని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది, ఇతర అనుబంధ ఎన్నికల విధుల్లో బాధ్యతలు చేపట్టే వారికి పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో రాజమండ్రి రూరల్ ఆర్ఓ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రాజమండ్రి రీ అర్బన్ ఆర్ఓ మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, అశుతోష్ శ్రీవాస్తవ్, నరసింహులు, శివజ్యోతి, రమణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రచార సందర్భంలో ఖచ్చితంగా ముందస్తు అనుమతి ఉండాలని, ఇంటింటి ప్రచారం కోసం సమగ్ర రూట్ మ్యాప్ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత మాట్లాడుతూ ఇంటింటి ప్రచారం కోసం సంబంధిత జిల్లా ఎన్నికల అధికారికి రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రచార సందర్భంలో అనుమతులు కోరుతూ సువిధా యాప్ ద్వారా గానీ నేరుగా గానీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న హోర్డింగ్ల ద్వారా ఎన్నికల ప్రచారం కోసం అవసరమైన అనుమతులు తప్పనిసరని మాధవీలత స్పష్టం చేశారు. ప్రచారం కోసం వినియోగించే వాహనాలు, వీడియో ప్రదర్శన వాహనాలు, ర్యాలీలు నిర్వహించే క్రమంలో వాటిని చిత్రీకరించే వాహనాలు కూడా అనుమతి తీసుకోవాలని, వాటికి అయ్యే ఖర్చు అభ్యర్థి ఖాతాలో చూపడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, కృష్ణానాయక్, పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత 2023-24 రబీ సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజకు మద్దతు కల్పించే విధంగా వారి నుంచి కొనుగోలు చేపట్టడం కోసం సమన్వయం సాధించడంలో అధికారులు, సిబ్బంది బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. బుధవారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో మార్కెటింగ్, పౌర సరఫరాలు, వ్యవసాయం, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందికి రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు విధానంపై సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవులు జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రస్తుత 2023-24 సీజన్లో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రైతులు పండించిన పంటలో ప్రతి గింజకు మద్దతు ధర కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని అన్నారు. రైతులు పండించిన పంటను పొలం వద్ద నుండి కొనుగోలు కేంద్రాలకు, అక్కడి నుండి మిల్లర్లకు తీసుకొచ్చే క్రమంలో వివిధ దశల్లో చేయవలసిన పనులు, అంశాలపై ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు. ధాన్యం సేకరణ సమయంలో శాంపిల్స్, వాటి విశ్లేషణ, పాటించాల్సిన ప్రమాణాలు, తేమ శాతం, వ్యర్థాల శాతం తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 231 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, రెవెన్యూ డివిజన్ అధికారి చైత్రవర్షిణి, విజయ భాస్కర్, మాధవరావు, డిప్యూటీ తహసీల్దార్లు, కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దెందులూరు మండలం సీతంపేటలో టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో అబ్బాయి చౌదరి నాయకత్వంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి అబ్బాయి చౌదరి స్వాగతం పలికారు. మాజీ సర్పంచ్ కంచరాము, విలువెల్లి త్రిమూర్తులరాజు, పాలపతి రామదాసు, శంకర మహేష్, తిరుమల మురళి, సతీష్, రాజేష్, వరప్రసాద్ తదితరులు చేరారు. ఈనాటి బంగారు మాట. గమ్యాన్ని చేరడానికి 2 మార్గాలు, 1 స్వశక్తి, 2 పట్టుదల. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.